గుడ్ ఆఫ్టర్నూన్. నేను సునీత. టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 6 నెలల్లోనే వ్యవసాయాన్ని ఆగం చేశారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసిందన్న కేటీఆర్. తూప్రాన్లో విత్తనాల కోసం రైతుల ఆందోళన. ఎండలో నిలబడలేక చెప్పులు క్యూలో పెట్టిన అన్నదాతలు. జనగామ జిల్లా దేవరుప్పలలో జోరుగా ఇసుక దంద. అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకోని అధికారులు. మంచిర్యాల గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారిపై తీవ్ర వ్యతిరేకత. ఇప్పటికే 2 సార్లు రూట్ మ్యాప్ రద్దు, 3వది సిద్ధం. జగిత్యాల జిల్లాలో ప్రాణం తీసిన ఈత సరదా. ఈతకు వెళ్లి అభిషేక్ అనే డిగ్రీ విద్యార్థి మృతి. రాష్ట్రంలో విత్తనాల కోసం అన్నదాతలు అరిగోస పడుతున్నారు. విత్తనాల కోసం ప్రాణాలను సైతం పనంగా రైతన్నలు పెడుతున్నారు. రోజుల తరబడి గంటల పాటు విత్తనాల కోసం వేచి చూసి విసిగెత్తి వేసారిపోతున్నారు. ఓపిక నశించి ప్రభుత్వాన్ని నిలదీస్తే రైతన్నలపై పోలీసులు లాఠీలు జులిపిస్తున్నారు. పోలీసులు ప్రభుత్వం తీరుపై తెలంగాణ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు ఇస్తారా లేదా చావమంటారా అంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ బాటిళ్లు, పురుగుల మందు డబ్బాలతో విత్తన కేంద్రాల వద్ద రైతన్నలు ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. రైతులు ప్రాణత్యాగానికి తెగిస్తున్నా రేవంత్ సర్కార్ కనీసం స్పందించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. విత్తనాల కోసం రైతులకు ఏంటి కష్టాలని నిలదీశారు. పర్యవేక్షించాల్సిన వ్యవసాయ మంత్రి, ముందు చూపు లేని ముఖ్యమంత్రి జాడేదని అడిగారు. ఎన్నికల ప్రచారంలో తిరగడం తప్ప ఎన్ని ఎకరాలకు విత్తనాలు అవసరమో లెక్కలేదా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోడు లేడు, నేడు విత్తనాలు కొందామంటే అమ్మేటోడు లేడని ఎద్దేవా చేశారు. ఇన్ని రోజులు సాగునీళ్లు ఇవ్వడం చేతకాక పంటలు ఎండగొట్టారు. ఇప్పుడు విత్తనాలు అందించే విజన్ కూడా లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో పండుగలా సాగిన వ్యవసాయాన్ని అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ఆగం చేస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చింది కాటగలిసినం అంటున్న అన్నదాతలను ఇంకా అరిగోస పెట్టకండని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ సూచించారు.
కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు తప్పడం లేదు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద విత్తనాల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. తెల్లవారుజాము నుంచే పాస్బుక్లతో కేంద్రం ఎదుట క్యూ లైన్లో వేచి చూస్తున్నారు. జిలుగు విత్తనాలు అవసరానికి సరిపడా ఉండట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా ఏఈఓ సంతకం కావాలంటూ దుకాణదారులు కొర్రీ పెడుతున్నారని అన్నదాతలు మండిపడుతున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, మొత్తానికి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా జిలుగు విత్తనాలు అలాగే జనుము పచ్చి రొట్టెకి సంబంధించి పూర్తి స్థాయిలో రైతన్నులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. జగిత్యాల జిల్లాలోని ఒక జగిత్యాల రూరల్ ప్రాంతమే కాదు, ఇటు కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాలతో పాటు మల్యాల మండలంలోని నూకపల్లి పిఎస్సిఎస్ సెంటర్ అలాగే పోతారం పిఎస్సి సెంటర్ లో కూడా రైతులను తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆ జిలుగు విత్తనాలు న్యాచురల్ గా అంటే సహజ పద్ధతిలో రైతులు పచ్చి రొట్టె విత్తనాలు కావచ్చు, అలాగే ఈ జిలుగు సంబంధించి తమ పొలాల్లో వేసుకున్న పక్షంలో పంట దిగుబడి మంచిగా ఉంటుందనేటువంటిది రైతుల ఆశ. ఇది గత కొన్నేళ్లుగా కొనసాగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈ రైతన్నులు కొనుగోలు చేసేందుకు బారులు తీరాల్సిన పరిస్థితి, చెప్పులతో పాటు అలాగే వారి పాస్బుక్లు, ఆధార్ కార్డులు రోడ్లపై అంటే క్యూ లైన్ లో పెట్టాల్సిన పరిస్థితి ఇవాళ నెలకొంది. దీని అంతటికి పూర్తి స్థాయిలో అంటే దాదాపు ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రము ఇప్పటికే 10,000 క్వింటాళ్లు మేము అన్ని పిఎస్సిఏ సెంటర్లకు అన్ని ఆగ్రోస్ కి పంపించడం జరిగింది. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేదని చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మాత్రం రైతులకు అందట్లేదు. మరి క్షేత్రస్థాయిలో ఇవంతా ఎక్కడికి వెళ్తున్నాయి అనేటువంటిది తేలాల్సి ఉంది. ఉదాహరణకు ఒక ప్రాంతంలో దాదాపు 1100 బస్తాలు అవసరం ఉన్న చోట కేవలం 300 మాత్రమే రావడం జరిగింది. దీంతో వచ్చినటువంటి క్యూ లైన్ లో ఉన్న రైతులకు 4 అవసరం ఉన్న రైతుకు కేవలం 2 మాత్రం ఇస్తూ మళ్ళీ తర్వాత అందజేస్తామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా దాదాపు మెజార్టీ ప్రాంతాల్లో కూడా ఈ జిలుగు విత్తనాల కొరత అయితే నెలకొంది. మొన్నటి వరకు వరి పంట కోసము వరి కొనుగోలు చేయడం కోసం ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఈ జిలుగు విత్తనాల కోసం తాము ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంది. అనవసరంగా తాము ఓటేసి ఇబ్బంది పడ్డామనేటువంటిది రైతన్నల నోటి నుంచి వచ్చినటువంటి మాట. ఇవాళ జగిత్యాల రూరల్ మండలం ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం జగిత్యాల పట్టణంలో ఉంది. ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో లేక వారంతా కూడా పాస్బుక్లు ఉదయం 6 గంటల నుంచే వారి పాస్బుక్లు అక్కడ నుంచి వేచి చూసిన పరిస్థితి. అయినప్పటికీ కూడా వారికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. నిన్న కూడా వచ్చి వెనుదిరిగిపోయాం కానీ తమకు అందలేదన్నటువంటిది రైతులు చెప్తున్నారు. మరి ఇప్పటికైనా స్థానిక అధికారులు స్పందించి తక్షణమే అందజేస్తారా లేదని మాత్రము తేలాల్సి ఉంది. సునీత. రైట్ సందీప్ రావు, థ్యాంక్ యూ. మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలో జిలుగు విత్తనాల కోసం రోడ్డుపై రైతులు ఆందోళన చేపట్టారు. ఎండలో క్యూలో నిలబడలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం వచ్చిన రైతులు గంటల తరబడి ఎండలో ఉండలేక క్యూలో చెప్పులు పెట్టారు. రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు విత్తనాలు అందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు మెదక్ నుంచి అందిస్తారు. వేణు, రైతులు ఏమంటున్నారు, అసలు ఈ సిచ్యుయేషన్ కారణం ఏంటి? జిల్లాలో విత్తనాల కొరత ఎక్కువగా కనబడుతుంది. గత వారం 10 రోజుల నుంచి కూడా జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో విత్తనాల కొరత కారణంగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఉంది. తాజాగా ఈ రోజు తూప్రాన్ లో జిలుగు విత్తనాల కోసం వచ్చిన రైతులు ఉదయం నుంచి కూడా క్యూ లైన్లలో వేచి ఉన్నారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక వాళ్ళ చెప్పులను కూడా క్యూ లైన్లో పెట్టే పరిస్థితి. అయితే గత 20-25 రోజుల నుంచి కూడా జిలుగు అదేవిధంగా ఈ జనుము విత్తనాల కోసం పెద్ద ఎత్తున రైతులు వచ్చే పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వ నిర్లక్ష్యం, అయితే అధికారులు దాని మీద కరెక్ట్ పట్టించుకోకపోవడంతో కూడా రోజువారీగా వాళ్ళ గ్రామాల నుంచి విత్తనాల కోసం తూప్రానికి రావడం, ఆ తర్వాత వాళ్ళు నో స్టాక్ బోర్డ్స్ చూసి ఇంటికి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. అయితే ఈ రోజు ఉదయం జిలుగు విత్తనాల కోసం వచ్చిన రైతులకు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఉదయం 6 గంటల నుంచి ఎక్కడైతే విత్తనాలు అమ్ముతారో ఆ కేంద్రాలకు రావడం జరిగింది. అయితే కొంచెం అమ్మిన తర్వాత వెంటనే నో స్టాక్ బోర్డు కనబడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 20 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. నైరుతి ఋతుపవనాలు ప్రవేశించబోతున్నాయి. జూన్ 1st వీక్ లో వర్షాలు పడబోతున్నాయి. తాము వ్యవసాయానికి సంబంధించి వానాకాలం వ్యవసాయానికి సంబంధించి పూర్తిగా సిద్ధం చేసుకునే క్రమంలో జిలుగు విత్తనాలు లేకపోవడం అనేది వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత
హయాంలో గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు, ఎప్పుడు విత్తనాల కోసం ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఈ సమయంలోనే వేస్తే ఆ భూమికి సారం వస్తుంది, కానీ టైం దాటిన తర్వాత వేస్తే కూడా ఎలాంటి ప్రయోజనం లేదంటూ కూడా చెప్తున్నారు. గత 20 రోజులుగా తమ సొంత వ్యవసాయ పనులను వదిలేసి విత్తనాల కోసం తిరుగుతున్నా ఈ రోజుకి కూడా తమకు విత్తనాలు లేని పరిస్థితి ఏంటంటూ వాళ్ళు తూప్రాన్లో ధర్నా చేసే పరిస్థితి ఉంది, ఆందోళన చేశారు. ఖచ్చితంగా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలి. ఇప్పటికీ రైతులకు విత్తనాలు అందించలేకపోవడం గత 20 రోజుల్లో కూడా కనబడుతూ ఉంది. ఏ రోజుకు ఆ రోజు విత్తనాలు వస్తాయని చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో విత్తనాలు అందే పరిస్థితి లేదు. ఇప్పటికీ రోజు వందలాది మంది రైతులు తూప్రానికి రావడం, ఆ విత్తనాలు లేక వెనుదిరిగిపోవడం అనేది జరుగుతూనే ఉంది. వెంటనే ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి ఖచ్చితంగా ఈ విత్తనాలు అందుబాటులో ఉంచాలి. రైతులు ప్రతి సంవత్సరం సీజన్ ప్రకారం కూడా విత్తనాలు రావాల్సి ఉన్నా వీళ్ళు సరైన ప్రణాళిక లేకపోవడంతో విత్తనాల కొరత మెదక్ జిల్లాలో కనబడుతూ ఉంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో విత్తనాల కొరత సమస్య కారణంగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి కనబడుతుంది. తాజాగా తూప్రాన్లో కూడా అదే పరిస్థితి కనబడింది. వాళ్ళు ఎండకు తాళలేక కూడా చేసేది ఏమీ లేక విత్తనాల కోసం వాళ్ళు చెప్పులను క్యూ లైన్ లో పెట్టి నీడకు నిలిచిన పరిస్థితి ఉంది. అట్లా చెప్పులు పెట్టి కూడా వేచి చూసినప్పుడు కూడా చివరికి విత్తనాలు లేక సగం మంది వెనుదిరిగే పరిస్థితి ఉంది. ఏ రోజుకు ఆ రోజు కూడా విత్తనాలు వస్తున్నాయని చెప్తున్నప్పటికీ కానీ క్షేత్రస్థాయిలో విత్తనాల కొరత, విత్తనాల సమస్య ఎక్కువగా ఉంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది, ఇప్పటికి విత్తనాల సమస్య ఉంది, తాము చాలా ఇబ్బంది పడుతున్నాము అని కూడా వాళ్ళు రైతులు చెప్పే పరిస్థితి. వెంటనే ప్రభుత్వం ఈ నిర్లక్ష్య ధోరణి రైతుల పట్ల వీడాలి. ఖచ్చితంగా సకాలంలో రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలంటూ వాళ్ళు రోడ్డుపైన కూర్చొని ఆందోళన చేసే పరిస్థితి ఉంది. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ప్రభుత్వం వెంటనే మొద్దు నిద్ర వీడి రైతుల పట్ల ఖచ్చితంగా సకాలంలో రైతులకు విత్తనాలు అందించే విధంగా ప్రణాళికను రూపొందించి అందరి రైతులకు కూడా విత్తనాలు అందే విధంగా చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేసే పరిస్థితి ఉంది. సునీత. రైట్ వేణు, థ్యాంక్ యూ. ఓకే. రాష్ట్రంలో పత్తి విత్తనాల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం రైతులు పడిగాపులు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ఈ రోజు కూడా పత్తి విత్తనాల కోసం రైతులు దుకాణాల ముందు బారులు తీరారు. నిన్న పెద్ద మొత్తంలో రైతులు తరలి రావడంతో పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు. దీంతో ఈరోజు పోలీసుల పహార మధ్య ఉదయం నుంచే పత్తి విత్తనాల కోసం రైతులు క్యూ కట్టారు. రాష్ట్రంలో పత్తి విత్తనాల కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం రైతులు పడిగాపులు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. మిగతా గత 2 రోజులు కూడా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పత్తి విత్తనాల కోసము పత్తి రైతులు పడరాని పాటలు పడుతున్నారు. నిన్న ఉదయం 5 గంటల నుంచి కూడా ఈ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ లో పత్తి విత్తనాల దుకాణాల ఎదుట రైతులు పడిగాపులు పడిన పరిస్థితి నిన్న కనిపించింది. అయితే నిన్న పెద్ద ఎత్తున వందలాది మంది రైతులు, వేలాది మంది రైతులు ఒక్కసారిగా ఈ పత్తి విత్తనాల కోసము తరలి రావడంతో ఉద్రిక్త పరిస్థితి రావడంతో పోలీసులు ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు నిన్న స్వల్ప లాఠీ చార్జ్ కూడా చేయడం జరిగింది. అయితే ఈ రోజు కూడా ఉదయం 5 గంటలకే విత్తనాల దుకాణం ఎదుట రైతులు క్యూలో నిలబడిన పరిస్థితి కనిపిస్తుంది. ఆదిలాబాద్ మండలంతో పాటు జైనత్, బేలా, భీంపూర్ మండలానికి సంబంధించిన
పత్తి రైతులు ఉదయం 5 గంటలకే ఈ పత్తి విత్తనాల వద్దకు చేరుకోవడం జరిగింది. భారీ ఎత్తున క్యూ లైన్ లో నిలబడి ఉదయం 5 గంటల నుంచి ఇక్కడ విత్తనాల దుకాణాల ఎదుట పడిగాపులు పడుతున్నారు. ప్రస్తుతం ఈ 2 గంటల సమయంలో కూడా పత్తి రైతులు విత్తనాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కనీసం వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కానీ, అలాగే స్థానిక రెవెన్యూ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ ఇక్కడ వారికి రోడ్డుపైన నిలబడిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళకు షామియానాలు కానీ, నీటి వసతి కానీ కల్పించలేకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ క్యూ లైన్ల వద్ద పోలీసుల పహారా మధ్య ప్రస్తుతం విత్తనాల పంపిణీ కొనసాగుతుంది. క్యూ లైన్ల వద్ద ఉన్న పరిస్థితి స్వయంగా జిల్లా ఎస్పీ గౌస్ ఆలం, అలాగే జిల్లా కలెక్టర్ రాజశేష పరిశీలించడం జరిగింది. రైతులను సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. రైతులు సంయమనం పాటించాలని ప్రతి ఒక్కరికిగా పత్తి రైతులు అందిస్తామని చెప్పేసి వారికి రైతులకు చెప్పడం జరిగింది. అయితే రైతులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 10 ఏళ్ల కాలంలో తమకు ఎలాంటి సమస్యలు రాలేదని, 10 ఏళ్ల కాలంలో విత్తనాలతో పాటు ఎరువులు కూడా సమయానికి తాము తెచ్చుకోవడం జరిగిందని, తామున్న గ్రామానికే ఈ పత్తి విత్తనాలను కానీ, రైతులను కానీ ప్రభుత్వము అందించేలా చర్యలు చేపట్టిందని, అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము ఈ పత్తి విత్తనాలను అందించలేని పరిస్థితిలో ఉందని, రైతు ప్రభుత్వంగా చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నో హామీలు ఇచ్చిందని, ఆ హామీలకు సంబంధించిన దాన్ని పక్కన పెడితే కనీసం విత్తనాలు కూడా సకాలంలో అందించలేని పరిస్థితిలో ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంటే వ్యవసాయ అధికారులు మాత్రము జిల్లాలో దాదాపు 5.5 లక్షల ఎకరాల్లో పత్తి పంట పండించేందుకు ప్రణాళిక రూపొందించడంతో పాటు 10 లక్షల విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉంచమని నిన్న కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా సకాలంలో అందరికీ అందేలా చర్యలు చేపడతామని చెప్పినప్పటికీ పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంది. రైతులు మాత్రము చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఒక్కొక్క రైతుకు అదే ఆధార్ కార్డు మీద 2 ప్యాకెట్లు మాత్రం ఇవ్వడం జరుగుతుందని, 10 ఎకరాలు ఉన్న రైతు పరిస్థితి ఏందని పదే ప్రశ్నించడం జరుగుతుంది. అయితే ఒక 10 ఎకరాల రైతుకు 10 ప్యాకెట్లు కావాల్సి వస్తే 5 రోజులు రోడ్డుపైనే నిలబడాల్సిన పరిస్థితి ఉందని, అయితే తాము వ్యవసాయ పనులు పక్కకు పెట్టి తమతో పాటు కుటుంబ సమేతంగా పిల్లలతో సహా ఇక్కడికి వచ్చి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి సకాలంలో విత్తనాలు అందించాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సునీత. రైట్ రాజ్, థ్యాంక్ యూ. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు ఫర్టిలైజర్స్, సీడ్స్ షాపులను అగ్రికల్చర్ అధికారి పోలీసులతో కలిసి తనిఖీలు చేశారు. రైతులకు అమ్మేందుకు తీసుకొచ్చిన విత్తనాలు, ఎరువులు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను అమ్మాలని దుకాణదారులకు సూచించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందును అమ్మిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పెద్దపల్లి ఏఓ గారు, సిఐ, నేను, మా ఎస్ఐ కలిసి కంబైన్డ్గా ప్రతి మన పెద్దపల్లి టౌన్లో చుట్టుపక్కల గ్రామాల్లో ఈ పెస్టిసైడ్స్ అండ్ కాటన్ విత్తనాలు అమ్మే షాప్లలో రైడ్ చేయడం జరిగింది. ఇందులో మేము మా ముఖ్య ఉద్దేశం అంటే వీళ్ళు ఫేక్ సీడ్ కానీ, ఎస్టీ కాటన్ కానీ, స్పూరియట్ సీడ్ అమ్మకుండా నిరోధించడము. ప్రతి షాప్లో ఫేక్ సీడ్ ప్రతిదీ పరిశీలించడం జరిగింది, స్పూరియట్ సీడ్స్ పరిశీలించండి, వాటి యొక్క లేబుల్స్ పరిశీలించడం జరిగింది, అలాగే రికార్డ్స్ పరిశీలించడం జరిగింది. మాకు ఇచ్చిన ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్ఓపి ప్రకారం ప్రతిదీ చెక్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతిదీ ఎవరైనా వీటికి ఫేక్ సీడ్ కానీ, స్పూరియట్ సీడ్ కానీ, ఎస్టీ కాటన్ సీడ్స్ కానీ అమ్మినట్లయితే ఎవరైనా రైతులు కానీ, ఎవరైనా ప్రజలు కానీ ఎవరైనా మాకు కంప్లైంట్ చేయొచ్చు. మా పెద్దపల్లి పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏఓ గారికి కంప్లైంట్ చేయొచ్చు. ఎవరైనా ఈ ఫేక్ స్పూరియస్ ఎస్టీ కాటన్ సీడ్స్ అమ్మినట్లయితే వారిపై మా పోలీస్ పరంగా కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. నమస్కారం, నేను మండల వ్యవసాయ అధికారి. నేను మరియు మన గౌరవ సిఐ గారు మరియు మా ఎస్ఐ గారు అందరం కలిసి సంయుక్తంగా మన ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు మొత్తం అన్ని షాపులు సంయుక్తంగా తనిఖీ చేయడం జరుగుతుంది. అధికృత డీలర్ల దగ్గర మరియు బయట కూడా ఎక్కడైనా పెట్టి అమ్ముతూ ఉంటే, వితౌట్ లైసెన్స్ పెట్టి అమ్ముతూ ఉంటే అలాంటి ప్లేసులలో కూడా మనం తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా తప్పిదారిపోయి హెచ్డి కాటన్, ముఖ్యంగా రైతులు అట్రాక్ట్ అయ్యేది మన పెద్దపల్లి మండలంలో వ్యవసాయం
ముఖ్యంగా వరి మరియు పత్తి పంటలు, రెండవ పంట ప్రతి పంట పండించబడుతుంది. ఇలాంటి పంట గురించి ఏం చేస్తారంటే ఎక్కడైతే మనకు కలుపు ఎక్కువ వస్తుందో అందుకని చెప్పేసి హెచ్టీ కాటన్ అంటే హెర్బిసైడ్ టాలరెంట్ కాటన్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కఠినంగా చట్ట ప్రకారం నిరోధించబడ్డాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా మన అధికృత డీలర్లు కానీ బయట కానీ ట్రెస్పాసర్స్ కానీ ఎవ్వరు కానీ సామాన్య రైతులు కానీ అక్కడిక్కడి నుంచి తీసుకొచ్చి హెచ్డి కాటన్ అన్నది తీసుకురాకూడదు. అది నిషేధించబడ్డది. అది గిట్ట ఒకవేళ ఎవరైనా అమ్మితే డైరెక్ట్ పీడియాక్స్ అన్నది చట్టరీత్యా చేయబడుతుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులు ఒక అధికృత డీలర్ల దగ్గరికి వచ్చి ఏవైతే లైసెన్స్లో ఉన్నాయో, ఏవైతే వాటి ప్రకారం అన్ని డీటెయిల్స్ ఉన్నాయో, ఇలా లాట్ నంబర్తో సహా వివరాలతో సహా నమోదు చేయబడ్డ ప్యాకెట్లు ఏవైతే ఉంటాయో అలాంటి వాటినే కొనుక్కోవాలని రైతులను కూడా కోరుకుంటున్నాము. ఖమ్మం రఘునాథపాలెం మండలం హర్యతండా వద్ద జరిగిన కారు ప్రమాదంలో తల్లి, 2 పిల్లలు మృతి చెందారు. కాగా ఈ ప్రమాద ఘటనలో మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. భార్య, పిల్లల్ని భర్త ప్రవీణ్ హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బంధువులు ఆందోళనకు దిగారు. ప్రవీణ్ వచ్చి సంతకం పెడితేనే పోస్టుమార్టం చేయాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. నిన్న ప్రమాదం జరిగితే ఇప్పటి వరకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై బంధువులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనకి కస్టడీలోకి తీసుకోలే, వెంటనే అరెస్ట్ చేయలే. అది ప్రమాదం కాదు, అది అసలు ప్రమాదమే కాదు. ప్రమాదం జరిగినట్టు చిత్రీకరిస్తున్నాడు, కారు ప్రమాదం జరిగినట్టు సృష్టించి ఇటు మనకి చిత్రీకరిస్తున్నాడు. కానీ అది ప్రమాదం జరగలేదు. ఆయన హత్య చేసిండు. హత్య చేసిన మనిషికి హాస్పిటల్లో దర్జాగా అక్కడ ఐసీయూలో కూర్చొని ఏసీలో మంచిగా కూర్చుంటాడు, తింటాడు, తాగుతాడు, మంచిగా ఉన్నాడు హ్యాపీగా. ఆయన్ని పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పారదర్శకంగా జరగాలి విచారణ, పారదర్శకంగానే మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి, పారదర్శకంగానే పోస్ట్ మార్టం జరగాలని మేము కోరుకుంటున్నాం. మాకు న్యాయం జరగాలి. ఇప్పుడు వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని కూడా అర్థమవుతా ఉంది. అది మరి ఆయన వాళ్ళు యాక్సిడెంట్ అంటారు, యాక్సిడెంట్ కాదని మొత్తుకుంటాడు. మేము నిన్నటి నుంచి మొత్తుకుంటాం, ఈ రోజు వరకు రెస్పాండ్ లేదు. మరి యాక్సిడెంట్ అయితే మరి వాళ్ళ భార్యకి 2 పిల్లలకి చంటి పాపలు, 4 సంవత్సరాలు ఒక అమ్మాయి, 2 సంవత్సరాలు ఒక అమ్మాయి, వాళ్ళిద్దరికి దెబ్బలు తగలాలి కదా. వీళ్ళకి ముగ్గురికి దెబ్బలు లేవు, ఆయనకు ఒక్కడికే దెబ్బలు ఉంటాయా? వీళ్ళు చనిపోయారు. ఎట్టా ఒక్క దెబ్బ ఇట్లా గీరినట్టు మనకు కనీసం గోరు గీరినట్టు అయినా ఉండాలి కదండి. అట్లాంటి దెబ్బ లేదు. వాస్తవాలు మాట్లాడుకోవాలి. కట్టుకథలు మొత్తం కట్టుకథలకు సృష్టించి ఇదో కారు ప్రమాదంగా జరిగినట్టు, వాస్తవంగా అక్కడ కారు ప్రమాదం జరిగినట్టే లేదు. మన అక్కడ రోడ్డు పక్కన కారు ఉంటే కారు ప్రమాదం జరిగింది అనుకుందాం. వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ భార్యను తీసుకురావడానికి వాడు రావాలి. వాడు సైన్ ఉంటేనే తీస్తాం మేము బయటికి. లోపల ఇంకో మాట లేదు, బయటికి ఉంటేనే. ముగ్గురే చనిపోతారా కారు ప్రమాదం? అదే చెప్తున్నామన్నా. వాళ్ళు సైన్ ఒక్క చిన్న ఆపరేషన్ చేస్తే మొత్తం మనకు సైన్ పెట్టి మొత్తం ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అన్ని చేసి పంపిస్తాం. ఇది కానీ అంతే జరగాలి. వాడు రావాలి. సరే చేయమని పిల్లని ఇచ్చినాం కానీ హత్య చేయమని ఇవ్వలేదండి. హత్య చేసి ఇప్పుడు మాకు అప్పచెప్తాడు ఆ శవాన్ని. వాళ్ళ ఊళ్ళో కూడా తీసుకెళ్ళటానికి ఇష్టపడట్లేదు. వాళ్ళు కట్టుకథలాగా ముందే ప్రీ ప్లాన్డ్గా చేసి ఇదేదో హత్య జరగలేదు, ఇదో కారు ప్రమాదంగా జరిగినట్టు సృష్టించడు. ముందే ప్రీ ప్లాన్డ్ ప్రవీణ్ ప్రధాన ముద్దాయి. ఆయనకి ఉరి శిక్ష విధించాలి. అతనితో పాటు కుటుంబ సభ్యులను కూడా కారాగార శిక్ష విధించాలని ఈ రకంగా ఇప్పుడు ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు పోలీసులు ఈ రోజు వరకు ఆయన మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి ఇష్టపడట్లేదు. మరి ఎందుకు అర్థం కావట్లేదు మాకు. ఇది హత్య జరిగిందని మేము మొత్తుకుంటుండే వాళ్ళేం కాదు అంటున్నప్పుడు ఏంటో మరి అర్థం కావట్లేదు. దీనిపైన కూడా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. న్యాయం జరగాలి. అన్యాయం చేసిన వాడికి ఉరి శిక్ష విధించాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. ఖమ్మం రఘునాథపాలెం మండలం హర్యతండా వద్ద జరిగిన కారు ప్రమాదానికి సంబంధించి మిస్టేక్ సంబంధించి మా ప్రతినిధి సాంబా పూర్తి సమాచారం అందిస్తారు. సాంబా, అసలు ఏం జరిగింది, ఏమంటున్నారు వాళ్ళంతా కూడా? పోలీసుల పరిస్థితి ముందు నుంచి వెనుక గొయ్యేనట్లుగా తయారైంది. ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి రఘునాథపాలెం మండలం హర్యాతండా దగ్గర జరిగినటువంటి ప్రమాదం అని చెప్తున్నటువంటి ఈ యాక్సిడెంట్ సంబంధించినటువంటి ఘటనలో మొత్తం 3 చనిపోయారు. కుమారి, ఆమె 2 పిల్లలు కృతజ్ఞ, కృష్ణిక అనేటువంటి 2 పిల్లలు చనిపోయారు. మొత్తం 3 చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇదే కారులో ప్రయాణిస్తున్నటువంటి భర్త ప్రవీణ్, ఎవరైతే బోడా ప్రవీణ్ ఉన్నారో అతను స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇది నిన్నటి వరకు ఉన్నటువంటి స్టోరీ. ఈ స్టోరీ నిన్న రాత్రి 7 గంటల తర్వాత మొత్తం మారిపోయింది. కుమారి తరపు బంధువులంతా రంగప్రవేశం చేసిన తర్వాత ఇది ఖచ్చితంగా హత్య, ముమ్మాటికి హత్యనని వారు వాదిస్తున్నారు. వాదించడంతో పాటు వాళ్ళు కొన్ని డౌట్స్ రేజ్ చేస్తున్నారు. నిజంగా ఇది యాక్సిడెంట్ అయితే వాళ్ళ ఒంటి మీద గాయాలు ఎందుకు లేవు అనేది వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రధాన ప్రశ్న. దాంతో పాటే 4 చనిపోయేంత పెద్ద ప్రమాదం, 3 చనిపోయేంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ప్రవీణ్ మాత్రం ఎట్లా బయటపడ్డాడు, అసలు ప్రవీణ్ ఎందుకు
క్షేమంగా బయటకు వచ్చాడు అనేది వాళ్ళు అడుగుతున్న ప్రశ్న. అది కాకుండా 4వ ప్రశ్న ఏమంటున్నారంటే ప్రవీణే ఫోన్ చేసి చెప్పాడు ఇలా యాక్సిడెంట్ జరిగింది, మీ అమ్మాయికి చాలా దెబ్బలు తగిలినాయి, ఆమె సీరియస్ గా ఉంది, హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అని చెప్పాడని మృతురాలు తండ్రి ఆ బంధువులు కూడా చెప్తున్నారు. అంటే ఇవన్నీ జరుగుతున్నటువంటి విధానం చూస్తుంటే అతను చంపి మాకు ఫోన్ చేసి దీన్ని యాక్సిడెంట్ గా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని కుమారి తరఫు బంధువులు కావచ్చు, తండ్రి కావచ్చు, ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా బలంగా వాదిస్తున్నారు. నిన్నటి నుంచి అదే రకమైనటువంటి స్టాండ్ మీద ఉన్నారు. అయితే ఇచ్చినటువంటి కంప్లైంట్ మరో రకంగా ఉంది. అల్లుడు ఈ రకంగా చెప్పాడు, దీని మీద విచారణ జరిపి అంటే ఏది యాక్సిడెంట్ జరిగింది, కూతురుకి దెబ్బలు తగిలినాయి, వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్తున్నాం అని చెప్పాడు, దీని మీద విచారణ జరిపి పూర్తి యాక్షన్ తీసుకోమని నిన్న ప్రాథమిక సమాచారాన్ని పోలీసులకు ఇచ్చారు. కానీ రాత్రి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు డిఫరెంట్ గా ఉన్నాయి. మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ ఎవరైతే ప్రమాదాల్లో ఉన్నటువంటి గాయపడినటువంటి కుమారి భర్త ప్రవీణ్ ఉన్నారో అతను ప్రస్తుతం స్పైనల్ కార్డ్ వెన్నెముక ఇరిగిందని ఖమ్మంలోని ఒక ప్రముఖ హాస్పిటల్ కి సంబంధించినటువంటి వైద్యులు చెప్తున్నారు. అతనికి వెన్నెముక విరిగింది, అతను కదలేని పరిస్థితిలో ఉన్నాడు, అతనికి కంపల్సరీ సర్జరీ అవసరం పడుతుందని చెప్తున్నారు. కానీ ఆ మృతురాలి బంధువుల ఆరోపణ మాత్రం వేరే రకంగా ఉంది. అతను ప్రవీణ్ రావాల్సిందే, అతను వచ్చి సంతకం పెట్టితేనే ఆ 3 మృతదేహాలకు పోస్ట్ మార్టం కార్యక్రమం నిర్వహించడం కానీ, దాన సంస్కారాలు నిర్వహించడం కానీ తదుపరికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటాము, అంతవరకు మేము కదిలేది లేదు అంటూ హాస్పిటల్ ముందు బైఠాయించారు. మృతురాలు తరఫు బంధువుల వాదన ఎట్లా అంటే ఎవరైతే గాయపడినటువంటి ప్రవీణ్ తరఫు బంధువుల వాదన మరోలా ఉంది. అది ముమ్మాటికి యాక్సిడెంట్ అంటున్నారు. ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగింది. ఆ జరిగినటువంటి యాక్సిడెంట్ లో ఇతను స్పైనల్ కార్డ్ వెన్నెముక దెబ్బ తగిలి అతను ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు, అతను కథలేని పరిస్థితిలో ఉన్నాడు. అర్థం చేసుకోవాల్సిందిగా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. 2 వైపుల నుంచి వస్తున్నటువంటి ప్రెజరు, దాంతో పాటు ఇటు అతను ఒక హాస్పిటల్లో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క మృతదేహాల దగ్గర కొంతమంది ఉన్నారు. పోలీస్ స్టేషన్ల మీద ప్రెజర్ పెరుగుతుంది, ఎందుకు చర్య తీసుకోవట్లేదు అనేటువంటి డిమాండ్ వినిపిస్తుంది. చాలా ఇప్పుడు మనం కొంతమంది బంధువుల యొక్క వాదన విన్నాం, చాలా బలంగా వాదిస్తున్నారు. మృతుడితో ఎవరైతే ఈ 3 మృతికి కారణమైనటువంటి ప్రవీణ్ ఉన్నాడో అతని బంధువులను కూడా కఠినంగా శిక్షించాలనేటువంటిది వాళ్ళ ప్రధాన డిమాండ్. అది కాకుండా ప్రవీణ్ స్పాట్ కు రావాలి, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి సంతకం పెట్టాలనేటువంటి వాళ్ళ డిమాండ్ కనపడుతుంది. మొత్తంగా ఈ కేసులో ముందుకు ఎట్లా పోవాలనే అంశంలో పోలీసులు తలలు పట్టుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇది యాక్సిడెంట్ అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆ చెప్పిన వాటికి వారు సంతృప్తి చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2 ప్రవీణ్ తీసుకొచ్చి వీళ్ళ ముందు నిల్చోబెట్టలేనటువంటి పరిస్థితులు ఉంది. ఎందుకంటే ఆవేశకావేశాల్లో ఉన్నారు, ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో తెలియనటువంటి పరిస్థితి. లా అండ్ ఆర్డర్ గట్టి కనుక మళ్ళీ పోలీసులకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇదంతా ఒక బిగ్ ట్విస్ట్ లాగా నడుస్తుంది సునీత. రైట్ సాంబా.